మిత్రులందరికీ నమస్కారం, మన వీక్షకులకు కూడా. ఉమ్, ఇప్పుడు నమస్కారం సార్. జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అనేది అసలు ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే ఏ ప్రధానమంత్రి చేయనంత స్థాయిలో వెళ్ళిందండి అవినీతి. ఉమ్, తర్వాత ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండే ఆయన పిట్ ప్రోకో ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ సీజర్ లో ఉన్నాయి. అసలు ఇంత పెద్ద మొత్తంలో సీజర్ లో ఆస్తులు ఉండటం అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పారిశ్రామికవేత్తకు కానీ జరగలేదు. ఉమ్, అలాంటిది మరి ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు తన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏ అంశం కూడా నాకు తెలియదు, మొత్తం సీఎంఓ నిర్వహించింది అన్నారు. ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పారు, ఈ ఒక్క శాఖే కాదు, విద్యుత్ శాఖే కాదు, అన్ని శాఖలు కూడా ప్రభుత్వ సీఎంఓ నిర్వహించింది. అసలు సీఎంఓ అని కూడా ముఖ్యమంత్రి నిర్వహించలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిర్వహించాడు అనేది అందరికీ తెలిసిన సత్యం. సకల శాఖ మంత్రి అన్నారు ఆయన్ని. అట్లాంటిది ఇవాళ ఈ పెద్ద పెద్ద కుంభకోణాలు ఇక్కడ కాకుండా అమెరికాలో బయటపడ్డాయి. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాలు కూడా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అసలు ఇంకా దాని మీద కూడా దృష్టి పెట్టలే. ఎందుకంటే పరిపాలన పరంగా జరిగిన అనేక అవకతవకల్ని సరిదిద్దుకోవటం, తర్వాత విపత్కర ప్రకృతి వైపరీత్యాలు, ఈ పరిస్థితులే సరిపోయినాయి. ఇవాళ మరి FBI పరిశోధన ఒక 2 సంవత్సరాలుగా జరిగింది, కానీ వాళ్ళేమి సడన్ గా ఒక ఊహాజనితమైన ఆరోపణ ఏం చేయలే ఈయన మీద. 2 సంవత్సరాలుగా అక్కడ అదానీ సంస్థ సీనియర్ సిటిజన్స్ నుంచి ఇక్కడ సోలార్ ఎనర్జీ గురించిన ప్రొజెక్షన్స్ రాంగ్ గా ప్రొజెక్ట్ చేసి దాదాపు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులను యువతలకి తరలిచ్చిందని చెప్తున్నారు. దాని మీద వాళ్ళు విచారించినప్పుడు ఆ డబ్బులు ఎక్కడ వాడారు అనేటప్పుడు ఈ విషయం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం పెద్ద విషయం కాదు. సెక్కితో చేసుకున్న ఈ ఒప్పందం, తర్వాత గ్రీన్ ఎనర్జీతో చేసుకున్న ఒప్పందాల వలన 25 ఏళ్ల పాటు ప్రజల మీద పడే భారం 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు పడుతుందండి. అది చాలా తీవ్రమైన అంశం. ఇప్పటికే దీనికి సంబంధించిన రేట్లు అసలు ఆంధ్రప్రదేశ్ లో 9 సార్లు పెంచడంతో నడ్డి విరిగించారు. అసలు మధ్యతరగతి ప్రజలకు అది ఒక పెద్ద గండంగా ఉంది, ప్రతి నెల కరెంటు బిల్లు కట్టుకోవటం. అట్లాంటి సందర్భంలో మరి వాళ్ళ FBI కేసులో ఈయన పేరు వచ్చిందంటే, తర్వాత సొంత మంత్రిత్వ సీనియర్ మంత్రులుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా అసలు నాకు సంబంధం కూడా లేదు, అసలు నా దృష్టికి కూడా తేలేదు, అది నా డిజిటల్ సంతకం పెట్టారేమో, నా సంతకం లేకుండానే క్యాబినెట్కి వెళ్ళింది, క్యాబినెట్ లో కూడా చర్చ జరగకుండానే కూడా అది ఆమోదం పొందేసినట్టుగా చెప్పేశారు అని ఒక రకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇంత ఆలస్యంగా చెప్పడం కూడా కొంచెం మనకు అనుమానాస్పదంగా అనిపిస్తుందండి. ఇప్పుడు అంత సీనియర్ మంత్రి అది ఆ రోజే చెప్పి ఉండాల్సింది. ఈ తర్వాత ఇది నాకు ఈ కేసు బయటపడిన తర్వాత ఇప్పుడు తెలిసింది, దీని వెనకాల ఇంత గొడవ ఉందని, ఇంత విచారణ జరిగితే ఇంకా బయటపడవచ్చు అంటున్నాడు. మరి ఇంకా ఏ శాఖల్లో ఎంతెంత ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతి శాఖలో ఇదే పరిస్థితి అన్నట్టు అనుకోవాలా? వాళ్ళ సంతకాలు అసలు మంత్రులు పెట్టారా, వీళ్ళే పెట్టి కేబినెట్ ఆమోదం పొందేటట్టు చేశారా? ఏంది అసలు ఇదంతా ఏం జరిగింది? గతంలో ప్రభుత్వాన్ని నడిపారా, ఓ ప్రైవేట్ సంస్థను ఏమైనా నడిపి ఆ సంస్థకు ఆయన ఏమన్నా ఏంటిదంతా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అసలు ఆయన మంత్రులను ఎవరిని ఆయన అసలు మంత్రులుగానే పరిగణించలేదు. అసలు వాళ్ళకి ఫైల్ వెళ్ళటం కానీ, తర్వాత ఆ సెక్రటరీలు వెళ్ళి వాళ్ళతో చర్చించడం కానీ, అసలు ఇప్పుడు ఇక్కడ ఉన్న శ్రీధర్ గారు అనుకుంటా అసలు ఆయనకి కూడా తెలియదని చెబుతున్నారు. ఆయన్ని ఒత్తిడి తీసుకొచ్చి పెట్టించారని కూడా ఈయనే చెబుతున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అసలు మరి అంత పెద్ద అంశాలు, మరి 7,000 మెగావాట్లకి సంబంధించినటువంటి పవర్ అగ్రిమెంట్, అంత కనీస చర్చ కూడా కేబినెట్ లో కూడా జరగలేదు. ఇది గతంలో టీటీడీలో మీకు గుర్తుందో లేదో, ఆయన వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ పాలక మండలి సమావేశంలో ఒక సంతలాగా నిర్వహించి ఇష్టం వచ్చినట్టు ఆయన అనౌన్స్ చేయటం, మిగిలిన ఎస్ అంటం జరిగింది. ఇప్పుడు కనీసం అంత ప్రస్తావన కూడా ఇక్కడ జరగలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇతర శాఖల్లో కూడా ఇంతకన్నా పెద్ద అవినీతి జరిగి ఉంటది అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. ఆ పరిపాలన అనేది గతంలో జరగలేదండి. 5 సంవత్సరాలు ఒకటే మనం నవీన్ గారు ఆయన 5 సంవత్సరాలు గంట సేపు ఎక్సైజ్ లో ఎంత జరిగి ఉండాలి, మైనింగ్ కి సంబంధించి ఎన్ని జరిగి ఉండాలి, ఇవన్నీ వస్తా ఉన్నాయి కదా బయటకు ఒక్కొక్కటి. అందుకే కదా ఎక్సైజ్ గురించి మోడీ గారు కూడా చెప్పింది, ఇది మీ రాష్ట్ర సమస్య, మీ రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు, ఇది జాతీయ స్థాయి కుంభకోణం అన్నాడండి. ఆ ఒక్క కుంభకోణంలోనే 30,000 కోట్ల కన్నా పైన ఇది జరిగింది, అవినీతి అనేది అర్థమవుతుంది. కాబట్టి అసలు ఈ అవినీతి బయటికి తీయటానికి కూడా అసలు ఇంకా ఎన్ని శాఖలు ఇప్పుడు సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కూడా మిత్రులు కొంతమంది చెప్పారు,
ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూగా ఉందండి. ఎలా ఉందంటే ఈ చేసిన అవినీతి మూలన ఇప్పుడు గనక తిరగదోడితే కూడా అంతర్జాతీయంగా కూడా చాలా ఇష్యూస్, ఇప్పుడు పెట్టుబడిదారులకు కూడా విశ్వసనీయత దెబ్బతింటది ఈ ప్రభుత్వాల మీద. చేసింది ఒక ప్రభుత్వం భారీ కుంభకోణం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తేనే కదా మరి అన్ని తెలుస్తాయి. అది ఎటు వెళ్ళింది, ఆ డబ్బంతా ఏం చేశారు, ఎటు మళ్లించారు. గతంలో అంటే క్విట్ ప్రోకో కింద కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసి అందులో పెట్టుబడులు పెట్టించారు. అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ అది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇదంతా వ్యవహారం నడిపించారు కాబట్టి విచారణ చేస్తేనే తెలుస్తుంది కదా. అవునండి, తప్పదు, విచారణ చేయక తప్పదు. తర్వాత ప్రజల మీద పడ్డ భారం కూడా ఎంతవరకు తగ్గించాలో ఇప్పుడు అంత తగ్గించాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కూడా ఉందండి. అల్టిమేట్ సఫరర్స్ పబ్లిక్ అండి. ఇప్పుడు దోసుకున్నది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే కొంతమంది మంత్రులు కావచ్చు, కానీ అల్టిమేట్ గా ఇప్పుడు బర్డెన్ అంతా పడింది ఈ ప్రభుత్వం, అది తీసుకోవాలి. ఏది ఆ భారాన్ని, వాళ్ళకు కూడా నిర్వహణ కష్టంగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ కనుక విద్యుత్ ఛార్జీ ఇప్పుడు ఈయన చేసిన పనుల మూలన, ఈ పీపీఏ అగ్రిమెంట్ల మూలన పెంచాల్సి వస్తే పెంచితే కూడా ఫస్ట్ గొడవ చేసేది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు దొంగని అరిచినట్టుందండి. చేసి ఇప్పుడు 25 ఏళ్ల పాటు ఆ ఒప్పందాన్ని చేసుకెళ్లాడంటే అంత ఎక్కువ రేటు మీద, మరి ఇవాళ అంత భారాన్ని ఎలా తగ్గించాలి, తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఒక ప్రమాదం, చేయకపోతే ఒక ప్రమాదం. ఇప్పుడు మీరు అన్నట్టు ఎఫ్డిఐ నుంచి కనుక వస్తున్న ఇన్పుట్స్ ని బట్టి ఇప్పుడు కేంద్రం కూడా స్పందించాల్సి వస్తుంది. మన రాష్ట్ర దేశంలో ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణంలో ఇరుక్కున్నాడు. దాని ప్రభావం వాళ్ళ సెంట్రల్ సంస్థ సెక్కి కూడా దాంట్లో పాత్ర ఉంది కదండి. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థలతో కూడా మళ్ళీ ఇక్కడ కూడా వెరిఫై చేయించి దీని మీద కూడా కేసు